రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ రగడపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిన్న జరిగిన ఘటనల మీద డీజీపీ జితేందర్ కు సీఎం ఫోన్ చేసి తెలుసుకున్నారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ కుట్రలను సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయామనే అక్కసుతోనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ రగడపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిన్న జరిగిన ఘటనల మీద డీజీపీ జితేందర్ కు సీఎం ఫోన్ చేసి తెలుసుకున్నారు. శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రాష్ట్రంలో నెలకొన్నటువంటి శాంతి భద్రతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ పైన సీరియస్ అయినట్టుగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడతా ఉంది. పోలీసుల పైన తిరగబడము, పోలీసులకు వార్నింగ్ ఇవ్వడము, పోలీసులు బందోబస్తు ఇచ్చినా వాళ్ళని నెట్టుకొని మరీ వెళ్తా ఉన్నారంటే ఏం చేస్తా ఉన్నారు పోలీసులు అనే ఒక కోణంలో రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పోలీసులతో అన్నారన్న సమాచారం బయట పెడతా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలంటూ కూడా డీజీపీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు మధ్యాహ్నం పోలీసు యంత్రాంగంపై పూర్తి రివ్యూ చేసి ఈ విషయంపై ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనే దానిపై కూడా పూర్తిగా ఈ రివ్యూలో తెలుసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడము, తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. సీఎం పోలీసులతో మాట్లాడినటువంటి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చినటువంటి వెంటనే రాష్ట్ర డీజీపీ జితేందర్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ లో అన్ని అంశాలని పొందుపరిచారు. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కఠినంగా వ్యవహరించాలి, ఎవరు కూడా శాంతి భద్రతలను విఘాతం ఏర్పాటు చేసినా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు, అందరూ కూడా పీస్ఫుల్ వాతావరణాన్ని మెయింటైన్ చేయాల్సిందే, ఎవరు చేతిలోకి చట్టాన్ని తీసుకున్నా ఇమీడియట్ గా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర డీజీపీ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. డీజీపీ ఎవరైతే చేతిలోకి చట్టాన్ని తీసుకొని ఉల్లంఘనకు పాల్పడుతూ దాడులకు పాల్పడుతూ ఒకరిపై ఒకరు దాడులు తీసుకుంటే ఖచ్చితంగా వారందరిపై కూడా మీరు చర్యలు తీసుకోవాల్సింది అంటూ కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పార్టీల మధ్య నెలకొన్నటువంటి వైరాన్ని ప్రాంతాల వారీగా మార్చి పెద్ద మొత్తంలో రెండు రాష్ట్రాలకు చెందినటువంటి ఇష్యూస్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీటి పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండండి, ఏ చోట ఎక్కడ నిరసన తెలియజేసినా వారందరినీ కూడా ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయండి, హౌస్ అరెస్ట్ చేయండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి, సఫిషియంట్ బందోబస్తు ఏర్పాటు చేయండి, ఏ నాయకుల పైన దాడి చేయకుండా పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలంటూ కూడా రాష్ట్ర డీజీపీ ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలన్నీ కూడా తెలియజేసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపై రివ్యూ చేసి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి రావాలి, పీస్ఫుల్ సిచ్యువేషన్ ఉండాలి తెలంగాణలో, రాష్ట్రాల్లో, హైదరాబాద్ లో. ఎందుకంటే రానున్నటువంటి గణేష్ ఇమర్షన్ ఐడల్స్ పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమము సోమవారం నాడు నిజాముల్ నబీ
సాధారణమైనటువంటి ఇతర కమ్యూనిటీకి చెందినటువంటి పండుగలు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా పీస్ఫుల్ వాతావరణం దెబ్బతింటే శాంతి భద్రతల్లో విఘాతం ఏర్పడితే ఇక మత ఘర్షణలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, పార్టీల నాయకులు కొట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే కఠినంగా వ్యవహరించాలంటూ కూడా ట్రై కమిషనర్ పోలీసు అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది.